మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. జనరల్ గా రోజు నేను ఈవినింగ్ టైం వర్కౌట్ చేస్తాను, బట్ ఈ రోజు మాత్రం మార్నింగే జిమ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకని ఓకే, మార్నింగ్ టైంలో కొద్దిసేపు చేసుకుని వస్తే బెటర్ కదా అని పొద్దున్నే జిమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లన్నీ సెట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని పంపించి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి ఒక 1 hour అలాగా వర్కౌట్ చేసుకొని కొంచెము ఇంటికి వచ్చి మొత్తం అన్ని ఇంకా సర్దుకుంటున్నాను. ఎందుకంటే మా మెయిడ్ ఆఫ్టర్ 9 వస్తుంది అనమాట. సో 9-9:30 అరౌండ్ ఆ టైంకి వస్తుంది. అప్పటికల్లా మనం అన్ని సర్దేసుకొని అన్ని అక్కడ పెట్టేసుకుని ఉన్నాం అనుకోండి, మొత్తం అంతా క్లీన్ చేసి ఇల్లంతా తుడిచేసి తడిగుడ్డ పెట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇల్లంతా ఫ్రెష్ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు మెయిడ్ ఉండడం ఎంత అదృష్టమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ కిచెన్ గట్ట అంతా క్లీన్ అయిపోయి మొత్తం అంతా నీట్గా తుడిచేసి వెళ్ళిపోద్ది కదా, సామాన్లు అన్నీ తోమేసి. అప్పటి వరకు సామాన్లు అన్నీ ఉంటాయి కదా అక్కడ. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను. చాలా రోజులైంది కొంచెం హెయిర్ కేర్ ఏమన్నా తీసుకొని అని చెప్పి ఈరోజు కొంచెం హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. జస్ట్ ఇంట్లో ఉన్న పౌడర్స్, కొంచెం హైబిస్కస్ పౌడర్, కొంచెం బ్రింగ్రాజ్ పౌడర్, ఇట్లా అవన్నీ కలిపేసి కొంచెం బటర్ మిల్క్ వేసేసి కలిపేసి ఇంకా అదే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాము అని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మనం హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటే మన జుట్టు కొంచెం ఇదేంటంటే గ్రోత్ కోసమనో లేదా స్ట్రెంగ్త్ కోసమనో కాదు, కానీ జుట్టు హెయిర్ అపియరెన్స్ కానీ దానిలో కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉండేలాగా, అంటే మరీ డ్రైగా ఉండకుండా, ఎస్పెషల్లీ వింటర్స్లో డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి బటర్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇలాంటి పౌడర్స్ ఏమన్నా రెడీగా ఉంటే జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసి, ఎక్కువ ప్రాసెస్ ఉండకూడదు కదా బేసిక్గా మనకి. సో జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటూ ఉంటాను హెడ్ బాత్ చేయాలి అనుకున్న ప్రతిసారి. ఎందుకంటే నవేడేస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదండి హెయిర్ ఫాల్ అనేది. సో దాన్ని, ఆ జుట్టుని కాపాడుకోవడానికి ఏదో మన వంతు ప్రయత్నంగా అలా చేస్తూ ఉండడం అనమాట. ఆయిలింగ్ ఈ మధ్య కొద్దిగా తగ్గిందిలేండి. జనరల్గా వీక్లీ వన్స్ కానీ 15 days వన్స్ కానీ అలాగా ఆయిలింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా హెయిర్ అండ్ స్కాల్ప్ కొంచెం ఆయిలీ స్కాల్ప్ అనమాట. అందుకు ఇదిగోండి మొత్తం హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. మంచిగా హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జుట్టు ఎంత బాగా అనిపిస్తుందో అనమాట. మంచిగా అంతా క్లీన్ అయ్యి సాఫ్ట్గా మంచిగా షైనీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఐ లవ్ హెయిర్ ప్యాక్స్. ఏవైనా సరే మంచిగా ఇష్టంగా పెట్టుకుంటాను. సో ఇది అలా ఉంచేసుకొని మిగతా పనులు చేసుకుందాం పదండి. అసలు ఇంట్లో ఉండి ఏం పనులు ఉంటాయి, వంట అయిపోతే అన్నీ అయిపోయినాయి అనుకుంటారండి. అసలు వంట పని కాకుండా ఇంకా ఎన్నో పనులు ఉంటాయి. అవి సర్దు, ఇవి సర్దు, లాండ్రీ అంట్లు సర్దుకో, మళ్ళీ ఇది ప్రిపేర్ చేసుకో, అది చేసుకో. అసలు చెప్పడానికి ఆ పనులు ఇవి చేస్తాము అని చెప్పడానికి తక్కువ, కానీ వంట పని ఒక్కటే పనిలా కనిపిస్తుంది తప్ప అవి కనపడకుండా ఎన్ని పనులు ఉంటాయోనండి. ఇదిగోండి మా వారు చూడండి, ఆయన ప్యాంట్లో ఎప్పుడు చూసినా ఏవో ఒక పేపర్లు, కొన్నిసార్లు డబ్బులు ఇలాంటివి కూడా తగులుతూ ఉంటాయి. ఇదిగోండి ఈ రోజు కూడా తగిలినాయి 20 రూపీస్ నోటు. ఈ మధ్య ఏంటో 10 రూపీస్ అండ్ 20 రూపీస్ అసలు కనిపించట్లేదు, ఎక్కువ రావట్లేదు కూడా. ఎవరిని అడిగినా ఫోన్పే చేసేయండి అంటున్నారు. చిల్లర లేదు నేను అనుకుంటూ. సో ఇంకా ఇప్పుడు లాండ్రీకి వేద్దాము అని చెప్పి బట్టలన్నీ వేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో. ముఖ్యంగా ఇదిగోండి మా ఆయన బట్టలే 1-2 సార్లు చెక్ చేయాలి. మొత్తం చెక్ చేశాను అనుకోండి, ఎక్కడి నుంచో డుబుక్మని ఒక కాయిన్ ఊడిపడింది. అందుకే ఎవరైనా వంట అయిపోయిందిగా ఇంకా పని అయిపోయింది అని ఎవరైనా అంటే ఎవరండి చెప్పింది అని అనిపిస్తుంది. ఎందుకంటే వంట అయిపోతే పని అయిపోయినట్టు కాదు, దాని వెనక ఇంకా చాలా పనులు ఉంటాయి. మనం చేయడం మానేసాం అనుకోండి, అప్పుడు అర్థమవుతాయి, ఓహో ఇవన్నీ కూడా పనులే కదా, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు రోజు, మనమే కదా, హౌస్ వైఫ్సే కదా చేసేది ఇవన్నీను. సో వంట పని కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంట్లో చేయాల్సినవి, విచ్ వీ డూ ఎవ్రీ డే. నన్ను అడిగితే హౌస్ వైఫ్స్కే కనుక జీతాలు ఇచ్చేటట్టు ఉంటే మగాళ్ళ కన్నా మనమే ఎక్కువ సంపాదిస్తాం అనిపిస్తుందండి. అవునంటారా కాదంటారా? మరి మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనమే ఎక్కువ సంపాదిస్తాం జీతాలు పెడితే హౌస్ వైఫ్స్కి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చి కొంచెం కారపొడి చేద్దాము అని చెప్పి అన్ని కాస్త వేపాను అనమాట. ఇవి కారపొళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ వంటలోకి రావు, కానీ అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. అంతలో కొంచెం డ్రై అయిపోయిందండి హెయిర్ ప్యాక్ కూడా. ఇంక ఇప్పుడు వెళ్ళి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. సో హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను హెయిర్ వాష్ చేసేసుకొని. అండ్ అలాగే మన కారపొడి కూడా చల్లారిపోయింది కాబట్టి ఇదిగోండి మిక్సీ పట్టేసా. సో ఇప్పుడు దీన్ని మనం ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి తీసేసుకుంటే టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలో కానీ దోశలో కానీ, ఎందుకు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ ఇట్ స్మెల్స్ సో గుడ్. అంటే వెల్లుల్లిపాయ స్మెల్ ఇష్టపడే వాళ్ళకి, వెల్లుల్లిపాయ అంటే ఇట్లా అన్ని కలిపి ఉంటాయి కదా ఇందులో, ధనియాలు, ఎండుమిర్చి ఇట్లా అన్ని కలిపి ఉంటాయి కదా. సో ఆ స్మెల్ చాలా గుమగుమలాడుతూ వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. రోజు ఏ కూరలో అయినా సరే ముందు కొంచెం ఇది వేసుకుంటే మనకి మంచిగా కరివేపాకు తిన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ బంచ్ ఆఫ్ కరివేపాకుని యూజ్ చేసాం కదా ఇందులో. ఎందుకంటే పొడి అయిపోతుంది కాబట్టి అది క్వాంటిటీ ఎక్కువ కనిపించదు, కానీ అంత కరివేపాకు మనం కన్స్యూమ్ చేస్తున్నట్టే కదా.
సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ ఐస్ కూడా చాలా చాలా మంచిది. ఇదిగోండి మన కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. సో ఇది టేబుల్ పైన పెట్టేసుకుంటే డన్. అండ్ అలాగే ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది, ఇది మర్చిపోకుండా తీసుకుంటుంది ఇది కదా, హెచ్కే వైటల్స్ వల్ల కొలాజన్. అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏజింగ్ సైన్స్ మన ఫేస్ పైన, మన స్కిన్ పైన బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బాడీ స్కిన్ తో పోలిస్తే ఫేస్ పైన ఉండే స్కిన్ ఇంకా చాలా డెలికేట్ గా, సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఫేస్ లో ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ రావడం అనేది సర్వసాధారణం. అంటే విచ్ ఇస్ నార్మల్ ఫినామినా, లైక్ ఎవ్రీబడి ఏజెస్. కాకపోతే ఆ ఏజింగ్ సైన్స్ ని మనం కొంచెం డిలే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ మెచ్యూర్ ఏజింగ్ సైన్స్ అంటే ఇంకా ముందే ఏజింగ్ సైన్స్ అనేవి కనిపించడం అనేది కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద స్క్రీన్ కానివ్వండి, కెమికల్స్ వి యూజ్ కానివ్వండి, దేనివల్ల అయినా సరే ఏజింగ్ సైన్స్ త్వరగా కనిపించేస్తున్నాయి అందరికి. సో ఈ కొలాజన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ లోని ఎలాస్టిసిటీని పెంచి రింకిల్స్, ఫైన్ లైన్స్ ని రాకుండా తగ్గిస్తుంది అనమాట. అలాగే దీనిలో వైటమిన్ సి అండ్ ఈ కూడా ఉన్నాయి కాబట్టి స్కిన్ కి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే దీనిలో హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది. హైలరానిక్ యాసిడ్ మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట. స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఏంటంటే ఎటువంటి యాడెడ్ షుగర్స్ లేవు అండ్ అలాగే ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో హ్యాపీగా మీరు డేలో ఏ టైంలో అయినా సరే కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే కన్జ్యూమ్ చేయొచ్చు. సో అందుకే నేను మర్చిపోకుండా ఉండాలని ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. సో ఒక స్కూప్ ఒక గ్లాస్ వాటర్లో వేసేసి మిక్స్ చేసేస్తే చాలు. అండ్ హెచ్కే వైటల్స్ కొలాజన్ ఎందుకు అంటే ఇది ఇండియాస్ #1 కొలాజన్ బ్రాండ్ అనమాట. అండ్ చాలా ట్రస్ట్ వర్తీ కూడా. కంటిన్యూస్ గా తీసుకుంటే రెగ్యులర్ గా మనము 2 months లో మన స్కిన్ లో వచ్చే మార్పుల్ని, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ని చూడొచ్చు. అండ్ ఇది క్లినికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే hkvitals.com అన్న వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు ఈ కొలాజన్ పౌడర్ ని ట్రై చేయొచ్చు. అండ్ నా కూపన్ కోడ్ MOM10 అన్నది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నా కూపన్ కోడ్ MOM10 అన్నది ఓన్లీ కొలాజన్ పౌడర్కే కాదండి, hkvitals.com లోని అన్ని ప్రొడక్ట్స్ పైన కూడా వ్యాలిడ్ ఉంటుంది. కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలని చూస్తూ ఉంటాం కదండి. ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి అండ్ అలాగే హెల్తీగా కూడా ఉండాలి అండ్ ఆబ్వియస్లీ టేస్టీగా కూడా ఉండాలి అని అనుకుంటాం కదా. సో ఈ రోజు వాళ్ళ కోసం ఫ్రెంచ్ టోస్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో దానికోసం ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి. పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి. చల్లార్చిన పాలే వేసుకోవాలి, వేడివేడి పాలు వేయకూడదు, ఎందుకంటే దానిలో మనం ఎగ్ వేస్తాం కాబట్టి. సో దాంట్లో ఒక 2 eggs వేసేసాను. అండ్ స్వీట్నెస్ కోసం ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. బెల్లము, షుగర్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి కానీ ప్రాసెసింగ్లో కొంచెం కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వి చూస్ బెల్లము. సో అందుకని బెల్లం కూడా ఎంత డార్క్ కలర్ ఉంటే అంత మంచిది అనమాట. ఎంత ఎల్లోగా గోల్డెన్ కలర్లో ఉంటే ఆల్రెడీ అదంతా ప్రాసెస్డ్ అని అర్థం. యాక్చువల్గా బెల్లం అనేది చాలా డార్క్ కలర్లో ఉండాలి. మనం వేసిన బెల్లము కరిగిపోయి అంతా ఈవెన్గా మొత్తం మిక్స్ అయిపోయేదాకా మంచిగా ఇలాగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. బెల్లమే కాబట్టి మనం పాలల్లో అది కరిగిపోతుంది. ఇన్ కేస్ షుగర్ వేస్తే కరిగేంత వరకు మనము మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ మనం బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ 0 మైదా ఉన్నదే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను విచ్ హ్యాస్ నో మైదా. బ్రెడ్ ఉన్నదానికన్నా కొంచెం బెటర్ ఆప్షన్ అంతే తప్ప బ్రెడ్ ఏదో హెల్దీ అని కాదండి. దానిలో కూడా ప్రాసెసింగ్, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక హెల్దియర్ ఆల్టర్నేటివ్ కోసం మైదాని ఒకదాన్ని స్కిప్ చేసి తీసుకుంటే మంచిదన్నమాట. అప్పుడప్పుడు బ్రెడ్తో చేసేవి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఇలాగ బ్రెడ్ తోటి రకరకాలవి చేస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ ఆ తీసుకున్న బ్రెడ్లో కూడా 100% హోల్ వీట్ ఉంటే కానీ లేదా 0 మైదా అని మెన్షన్ చేసి ఉంటే కానీ నేను తీసుకుంటాను. మైదా ఉంటే అసలు తీసుకోమన్నమాట. సో అందులో ఈ మిక్చర్ ఉంది కదా, దానిలో ఒకసారి బ్రెడ్ని ఇలా డిప్ చేసి 2 sides పాన్ పైన వేసి కాల్చుకోవడమే. అది కాల్చేటప్పుడు కూడా మనము నెయ్యి వేసి కాల్చుకోవడం బెటర్, ఎందుకంటే ఆయిల్ కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది కాబట్టి. సో ఆయిల్ బదులు బటర్ కానీ నెయ్యి కానీ వేసి మనము కాల్చుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఒక ప్యాకెట్ ఫినిష్ అయిపోద్ది అనమాట. ఎన్ని చేసినా సరే తక్కువే అన్నట్టు అవుతూ ఉంటాయి. సో బ్రెడ్ వేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను చుట్టూ, సో దట్ అవి ఈజీగా వచ్చేస్తాయి కదా ప్యాన్ నుంచి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలి, 2 sides కాల్చుకోవాలన్నమాట. మంచిగా కాలితే అవి చిన్నకుండా వస్తాయి, ఎందుకంటే బ్రెడ్ని మనము లిక్విడ్లో డిప్ చేసాం కాబట్టి తునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కాలింది అనుకోండి ఒక సైడ్, అప్పుడు తునిగిపోదు అంత ఈజీగా. మంచిగా ఇలాగ స్లైస్ అలాగే వస్తుంది అన్నమాట బ్రెడ్ స్లైస్.
సో 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. అండ్ ఇది లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ పైన కానీ మాత్రమే కాల్చాలండి. హై ఫ్లేమ్ పెట్టామా మాడిపోతుంది డెఫినెట్గా. సో కొంచెం ఇలాగా మంచిగా గోల్డెన్ కలర్లో ఇలా కాలుతుంటే ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పిల్లలకి ఆల్రెడీ అర్థమైపోద్ది అనమాట, మమ్మీ యూఆర్ మేకింగ్ సంథింగ్ యమ్మీ అనుకుంటూ వస్తారు. సో చాలా చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు కూడా డెఫినెట్గా నచ్చేస్తుంది. అరే అన్ని ఒకటే సైజ్ రా, ఒకటి తీసుకో ఫస్ట్, ఒకటి తింటుండు, ఇంకోటి తెచ్చుకో. ఇదిగో ఇంకో 3 వేసాను ఇక్కడ. ఓకే బాగుందా? హౌస్ ఇట్? చూసారు కదండి, పిల్లలు కూడా అవి రెడీ అయ్యేదాకా కూడా ఆగరనమాట. ఒక ట్రిప్ అవ్వగానే వెంటనే వచ్చి తీసేసుకొని తినేస్తూ ఉంటారు, అంత ఇష్టం వాళ్ళకి. సో అందుకే ప్యాకెట్ ఫినిష్ అయిపోద్దని చెప్పాను నేను. జస్ట్ ఇన్ కేస్ మీరు షుగర్ కానీ బెల్లం కానీ వద్దు అనుకుంటే కాల్చిన తర్వాత హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.